యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగును గాక. సీయోను కుమారి, భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడని దేవుని వాక్యము సెలవిస్తున్నది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆకాశం అందే కానీ భూమి మీదనే కానీ దేవుడు ఎల్లప్పుడూ రాజే ఉన్నాడు. యేసుక్రీస్తు రాజుగా, సమాధానకర్తగా గాడిద మీద యెరూషలేము జయప్రవేశము చేశారు. అలనాడు యెరూషలేములోనికి యేసు విజయవంతమైన ప్రవేశానికి మద్దతుగా జన సమూహము ఆర్భాటముతో, ఆనందముతో, సంతోషముతో ఆయనను ఆహ్వానించారు. నేడు ఈ మాటలు వింటున్న నీవు కూడా యెరూషలేమని నీ హృదయంలోనికి ఆయన రావాలి అని ఆశపడుతున్నాడు. యేసయ్యను ఆహ్వానిస్తే ఆయన నీ హృదయంలో మెస్సయ్యగా ఆసీనుడై నిన్ను నీ పాపముల నుండి విడిపించి పరిశుద్ధులుగా నీకు సమాధానము, సంతోషము, ధైర్యము అనుగ్రహించి ఎల్లప్పుడూ ఆయన నీ హృదయంలో మెస్సయ్యగా రాజుగా ఉంటాడు. నీవు సిద్ధంగా ఉన్నావా? యేసు ఎప్పుడు వస్తాడో యేసయ్యకే వాస్తవానికి తెలియదు. ఆయన మాత్రము ఖచ్చితంగా వస్తాడు. ఆయన వచ్చినప్పుడు మనం భూమి మీద మిగిలిపోకుండా ఉండాలంటే మన మారు మనసు పొందుకొని సిద్ధంగా ఉండాలి. ఆయన రాకడలో కొనిపోబడడానికి మనం సిద్ధపడాలి. ఏ దినము నీ ప్రభువు వచ్చునో నీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి అని వాక్యము హెచ్చరిస్తున్నది. రక్షణ పొందిన మనమే ఇతరులను రక్షించాలి. వెలిగింపబడిన మనమే లోకానికి వెలిగించాలి. అదే క్రైస్తవ్యం. నీలో క్రీస్తును చూపించు. అప్పుడు క్రైస్తవులంటే ప్రతి ఒక్కరూ నమ్ముతారు. అంత్యకాలంలో ఉంటున్నాం. దేవుని రాకడ సమీపమై ఉన్నది. నీలో దేవుని నీవు ప్రతిఫలించినప్పుడే ఇతరులు మారు మనసు పొందుతారు, ఇతరులు దేవుని నమ్ముతారు, ఇతరుల ఆత్మను రక్షింపబడుతుంది. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.